విజిబుల్ గా కనిపించాలండి, అదొక న్యాయ సూత్రం. రెండోది, ఈమె తెలుగుదేశం టైంలో మొక్కే కావచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క జగన్మోహన్ రెడ్డి గారి టైం వచ్చేటప్పటికి పుష్పాలు ఫలాలు ఇచ్చే వృక్షం అయిపోయింది. అవినీతి విషవృక్షం లాగా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆమె నియోజకవర్గ పరిధిలో లాభసాటిగా నడుస్తున్న వివిధ వ్యాపారాల మీద ఎలా కన్నేసింది అంటానికి ఇది ఒక జస్ట్ ఉదాహరణ అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇది స్టోన్ క్రషర్ మాత్రమే నవీన్ గారు. గ్రానైట్ ఫ్యాక్టరీలకి స్టోన్ క్రషర్ కి చాలా తేడా ఉంది. గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేవి ఇవి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే ఒక వాల్యుబుల్ ఐటమ్. అది కూడా అన్ని లాభాల్లో నడుస్తాయి అని కూడా మనం చెప్పలేము. అది అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళు కూడా నష్టపడే సందర్భాలు కూడా ఉంటాయి, గ్రానైట్ క్వారీ ఓనర్స్ కూడా. కానీ స్టోన్ క్రషర్స్ అనేది ఒక స్టడీగా వెళ్ళే బిజినెస్, ఒక హోటల్ బిజినెస్ లాగా. రెండోది ఏంటంటే, ఈ 2020లో ఆమె వచ్చిన తర్వాత దీని మీద కన్నుపడే టైంకి నిజానికి స్టోన్ క్రషర్స్ బిజినెస్ కూడా బాగాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణాలు కానీ, లేకపోతే ఇసుక విధానం వలన ఇళ్ల నిర్మాణాలు కానీ, ఇతర భవన నిర్మాణాలు కూడా దెబ్బతినిపోయినాయండి. దాంతో ఎక్కువ స్టోన్ క్రషర్ కనుక లాభసాటిగా ఉండాలంటే బీటీ రోడ్లు వేయాలి, సిమెంట్ రోడ్లు వేయాలి, లేకపోతే విపరీతమైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గతంలో ఎలా ఉందో అలా కొనసాగితే ఒక రకంగా స్టడీగా వెళ్తుంది. కానీ వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్న టైంలోనే ఇవి వాళ్ళ మీద కన్నేయటం, ఒక 5 కోట్లు పంపించమని అడగటం అది చిన్న విషయం కాదండి. అంటే ఇది వాళ్ళు ధైర్యం చేసి బయటకు వచ్చారు. సహజంగా వ్యాపారస్తులు ఎవరు కూడా ప్రజాప్రతినిధులతో, అందులో అధికార పార్టీలో ఉన్న వ్యక్తులతో, అంటే అందులోనూ రజనీ లాంటి వ్యక్తితో తగాదా పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరండి. ఎందుకంటే ఆమె ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఈల్డ్ చేసింది. ఆమె సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బాగా సన్నిహితమైన వ్యక్తి. పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ లో కూడా ఒక 6 కోట్లు పార్టీ అభ్యర్థి దగ్గరే తీసుకుందంటే ఆమె ఎంత తెలియగలదో మీరు ఆలోచించుకోండి. వాళ్ళు కూడా ఫ్యాక్టరీ లక్ష్మీ గణపతి స్టోన్ క్రషర్స్ వాళ్ళ మీదకి ఈమె చెప్తే రావటం లేదని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రీజనల్ కమిషనర్ అతను పల్లి జాషువా, బహుశా ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అని అనుకుంటున్నాను నేను. అవును, ఐపీఎస్. ఆయన కూడా పంపించి ఐపీఎస్ అండి, ఐపీఎస్ ఆయన మీద విచారణ కూడా అనుమతి వచ్చిందా? అట్లాంటి వ్యక్తులు కూడా చిన్న క్రషర్ మీదకి రైడ్స్ పంపించి వాళ్ళు ఏదో పెద్ద రికార్డులు పరిశీలించినట్టు పరిశీలించి బయటపెట్టి మీకు ఇక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అది ఏదో ఒకటి 50 కోట్లు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా. అసలు 50 కోట్లు అనేది వాళ్ళు ఎప్పుడు సంపాదించాలంటే స్టోన్ క్రషర్ మీద, అందులోనూ ఈ గవర్నమెంట్ లో వచ్చి మొత్తం బిజినెస్ పడుకున్న టైంలో సరే వాళ్ళు కూడా ఇక ఎందుకులే ఇంత తగాదాన్ని ఒక రాయబార్ అటు చేసి ఒక 2 కోట్లకు తీసుకొస్తే మళ్ళీ ఆ సహకరించిన ఐపీఎస్ ఆఫీసర్ కూడా దక్షిణ ఇప్పించింది ఒక 10 లక్షలు. ఆ మధ్యలో గోపి అని ఇప్పుడు శరత్ గారు చెప్పినట్టు ఆయన పూజారి కాబట్టి ఆయనకు ఒక 10 లక్షలు. ఆమె కాదు కదా డబ్బులు. ఇట్లా ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నవీన్ గారు ఇట్లా కాదు సార్, ఇంత అవినీతి చేశారు. అదే మన సుబ్బారెడ్డి గారు అబ్బాయి ఆలెడ్డి లాంటి విజయభాయ్ సాయి రెడ్డి లాంటి ఆ రేంజ్ లో వ్యవహరిస్తే ఒక ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీ కూడా ఈ 5 కోట్లు ఇలాంటి కన్స్ట్రక్షన్ లేకపోతే గ్రానైట్ ఫ్యాక్టరీలు ఎనీ బిజినెస్ ఎక్కడికక్కడ కొట్టుకు తింటానికి అలవాటు పడిపోయారండి వీళ్ళు. దాంతో ఇవాళ ఇప్పుడు మీరు అన్నారు ఈ గవర్నమెంట్ అరెస్ట్ చేయటం పెద్ద మాట కాదు, కానీ ప్రాపర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవటానికి ఖచ్చితమైన ఆధారాలు, రెండోది ప్రొసీజరల్ గా వెళ్ళాలి. 17A ప్రకారం ప్రజాప్రతినిధులు బహుశా ఈ డబ్బులు మెటీరియలైజ్ అయ్యేటప్పుడు ఆ మినిస్టర్ కూడా అయ్యి ఉండొచ్చు. అందువల్ల గవర్నర్ గారు పర్మిషన్ కి రాశారు. గవర్నర్ గారు కూడా సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పరండి. సాక్ష్యాధారాలు లేకుండా ఉన్నప్పుడు గవర్నర్ ని ఓవర్ కమ్ చేసి కేసులు పెడతారు, అక్రమ కేసులు. కానీ సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఇలా వెళ్ళటమే బెటరు. ఎందుకంటే రేపు కోర్టులో మళ్ళీ కేసు నిలబడాలంటే గవర్నర్ గారి అనుమతి ఉందా అని అడుగుతారు సహజంగా. అప్పుడు గవర్నర్ గారి అనుమతి ఉందని చెప్తే ఈ కేసుకు ఉండే గ్రావిటీ వేరే ఉంటుంది. కాబట్టి ఈమె ఇప్పుడు రజనీ గారు లాంటి వ్యక్తులు చాలా మంది మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్, సీనియర్ ఎమ్మెల్యేస్ కానీ అసలు వైసీపీ లీడర్లకి కాదు సార్ ఒకటి డబ్బులు చేసేసుకుందామని వీళ్ళందరికీ కూడా మంచి అవకాశం దొరికిందండి సార్. ఒకటి నా వాయిస్ వస్తుందా సార్? నా ఆడియో మీకు వస్తుందా? ఆ దృష్టి మీద లేరు నవీన్ గారు. సార్ నా ఆడియో వస్తుందా మీకు?
జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు నల్లేరు మీద నడకలాగా జరిగి విపరీతమైన డబ్బులు లిక్కర్ స్కామ్ లో గానీ, శాండ్ గానీ, మైన్స్ గానీ డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు ఆశ పుట్టింది. మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళన్నా ఉంటే బాగుంటుంది అనే ప్రయత్నం చేశారు. లేకపోతే ఇంత తెగింపుగా వసూలు చేయరు వీళ్ళు. ఈ పోర్టు లాంటివి కూడా స్వాధీనం చేసుకుని ఆ ప్రయత్నం ఏంటంటే వంచన చేయడానికి ప్రయత్నించాడు. మళ్ళీ బాబాయ్ కేసుని, సానుభూతి ఇవన్నీ ముందుకు తీసుకొచ్చి. కాబట్టి ఇది మొత్తం అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పై నుంచి కింద రాక గ్రామ స్థాయి వాలంటీర్ రాక కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు దోసుకుతున్నారండి. ఇప్పుడు రజనీ వన్ ఆఫ్ దెమ్, శతకోటి లింగాల్లో ఈ ఒకటే తప్ప ఈ ఒక్కటే అని కాదు. ఈ కేసు బహుశా మీరు అన్నట్టు ఒక వారం రోజుల్లోనో 4-5 రోజుల్లో గవర్నర్ గారు పర్మిషన్ వస్తే అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్ట్